2 minutes కాల్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 8:42కి మళ్ళీ నా మీద గలీజ్ మాటలు మాట్లాడుతూ మీడియాలో చెప్పకూడదు అంత నీచంగా మాట్లాడి మర్యాదగా చెప్తున్నా మా సైట్ ఏదైతే ఒంగోలులో మా వాళ్ళు వస్తారు అది కూర్చొని సైట్ సెటిల్మెంట్ చేసుకో, లేదంటే నిన్ను మా వాళ్ళు ఎత్తుకుపోతారు, నీ సైట్లోనే ఎత్తుకి మేము పాతేస్తామని చెప్పన్నారు. అంత మొగడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ప్రథమ పౌరులు తాడిపత్రికి, మీరు ఒంగోలు కాదు, తాడిపత్రి లిమిట్ అనంతపురం జిల్లా వరకే, అది కూడా తాడిపత్రి కాన్స్టిట్యున్సీ వరకు ఒక ప్రథమ పౌరులు. అంతేగాని మీరేదో మున్సిపల్ మంత్రిలాగా రాష్ట్రం మొత్తం నీకు హక్కులు లేవు. నీకు రాజ్యాంగం ఏమి ఒంగోలులో బెదిరిస్తానికి నీకేం రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ఒకరికి బాధ కలిగితే నీ దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు, రాజకీయ నాయకుడు కాబట్టి. గతంలోనూ మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఎవరైనా కూడా చెప్తారు. వేరే జిల్లా అయితే ఆ జిల్లాలో ఉండి నాయకులకు కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఇలాంటి సమస్య ఉంటుంది మా వాళ్ళు వచ్చి కలుస్తారు, వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్య తీర్చండి అని చెప్పాలి. కానీ నువ్వు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడతావా జేసీ ప్రభాకర్ రెడ్డి? గడ్డం వేస్తే కాదు, వయసు పైన పడింది, 74 75 ఉన్నట్టుంది నీకు. మధ్య ప్రేమించిందా నువ్వు? ఏం పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని బెదిరిస్తే బెదిరిపోతాడు అనుకున్నావా? నీ ఓడితోపులకి ఏమన్నా లాగులో సుసుపోసుకుంటావు అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ తాడిపత్రి మొత్తం మున్సిపాలిటీ మొత్తం మురికి కప్పు కొరతను చూసుకోపోయి నీ మున్సిపాలిటీ బాగుపరుచుకో. నీవు తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి కబ్జాలు అవి సెటిల్ చేసుకోవా. మా నియోజకవర్గంలో నీకేం పని? ఒకవేళ ఎవరో నీ దగ్గరికి వస్తే నువ్వు మీ వాళ్ళు వస్తారు సెటిల్ చేసుకోకపోతే నేను ఎత్తుకుపోతావు. వాళ్ళ ఏరియా తీసుకెళ్ళి పాత్ర వేస్తారంట. ఏంటైనా వేసేది? ఇదే మీడియా సాక్షిగా చెప్తున్నా, మేసం మెలే చెప్తున్నా, నువ్వు ఎండు కూడా పీకలేవు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటాడు, ఎవడు ఆస్తులు నాకు ఇంకోరుకున్నటువంటి ఏదైనా తగాదులు ఉంటే చట్టపరంగా సివిల్ పంచాయతీలు కూడా కోర్టులో ఉన్న వాటి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తావా? హైకోర్టు నాకు 2 ఆర్డర్స్ ఇచ్చినాయి. గౌరవ హైకోర్టు వారు, ఒకటి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇది వచ్చి 14 ఆగస్టు 2025లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు నా ప్రాపర్టీలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కాకూడదని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది 21 జూన్ 2025న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా సైట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పి ఇది ఆర్డర్ ఇచ్చింది. అంటే గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి లెక్కలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టు అంటే ఆయనకి లెక్కలేని తరంతో బెదిరిస్తున్నాడు. ఏదైతే ఏ సబ్జెక్ట్ మీద ఒంగోలులో ఆయన మాట్లాడాడో, ఎవరి తరపునైతే ఆయన వకాలతో పుచ్చుకున్నాడో, మరి ఆయనే ఏమైనా దీనిలో పూర్తిగా నిమగ్నమై దిగాడో నాకు తెలియదు. కానీ 148 సర్వే నెంబరు, ఆ సర్వే నెంబరు దానిలో వాళ్ళ భూమి ఉన్నట్టుగా, అది నేను తీసుకున్నట్టుగా ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. 148/2లో నాకు ప్రాపర్టీ ఉంది. 148 సబ్ డివిజన్ కాకముందు అది 1932, అంటే 96 సంవత్సరాల తర్వాత ఆ భూమిని క్లెయిమ్ చేయడానికి వేరే వ్యక్తులు వస్తే వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్లో ఏమున్నారో అని చూసుకోకుండా గుడ్డిగా ఫోన్ చేసి తనకి ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని పైకి తీసి ఇవాళ నన్ను బెదిరిస్తే నేను భయపడటానికి ఏమి మీ జాగిరి, మీ అయ్య జాగిరో, నీ జాగిరి ఆస్తులో మాకు కొనిలా, నీ రాజకీయంగా నువ్వు మాకు ఏమీ ఉనికిని కాపాడలా, నీ రాజకీయ శిష్యులు మేం కాదు, నీతో మాకు ఏనాడు కూడా ఒక ఆస్తి తగాదాలు లేవు, రాజకీయ తగాదాలు లేవు. నీకేం పని అని తాడిపత్రోడివి ఒంగోలులో ఏం బిగుతావయ్యా నువ్వు? నీకేం పని నా ప్రాపర్టీ విషయంలో? ఏదైనా చట్టపరంగా హైకోర్టు ఉన్న దాని మీద నువ్వు హైకోర్టు తీర్పుని గౌరవిస్తావా, గౌరవించినటువంటి వ్యక్తివా? ఇదే మీడియా సాక్షిగా అడుగుతున్నా. నీ వ్యక్తిగత రాజకీయాల్లో మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదు. ఏ వ్యాపారాల్లో నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. హౌ ఈస్ డేర్? ఏం మాట్లాడుతున్నావు? మైకుల ముందా చించుకుంటూ ఉంటావు కదా.
నీ రాజకీయంలో ఎన్నెన్నో వీడియోలు ఎన్నెన్నో ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం చూశారు. నీ హావభావాలు, నీ మధ్య ప్రేమించిన రాజకీయాల్ని నీ తాడిపత్రి వరకు చూసుకుంటే పెద్ద ఆయనకి గౌరవం ఉంటుందని మీడియా సాక్షి తెలియజేస్తూ, అలానే 148 సర్వే నెంబర్కి 140/2కి సంబంధం లేదు. వారికి ఏమైనా భూములు ఉంటే వారు కోర్టు ద్వారా రెవెన్యూ ద్వారా వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, చట్టపరంగా చేసుకుంటారు. కానీ నీ వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఏదో రాజకీయంగా ఈరోజు ఉదయం 11 గంటలకల్లా మా సైట్లో దిగుతున్నారు, మా ఇంటికి వస్తున్నారు, 10-11 లోపల ఎక్కడ పోవద్దు ఉండమని చెప్పారు. ఇప్పుడు కాదు ఎప్పుడైనా రా చేసి ప్రభాకర్ రెడ్డి, నువ్వేరా, నీ మనుషులరా, ఎవరికైనా చట్టానికి లోబడి నేను నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా. నేను గౌరవమైనటువంటి హైకోర్టు ద్వారా నువ్వు ఏ ఎత్తులు వేస్తే పై ఎత్తులు నేను చట్టపరంగా నీ మీద కఠిన చర్య తీసుకున్న దాకా పోరాడతాను. అలానే ఆయన వ్యక్తిగతంగా చూస్తే గడ్డాలు వేస్తాడు. ఆయన ఒక డేరా బాబా, తాడిపత్రికి గడ్డం బాబా అలియాసు డేరా బాబా. ఈ డేరా బాబా ఉర్తూపులకి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భయపడాడు. గుర్తుపెట్టుకో, ఈ గుండెకాయ చాలా పెద్దది. నువ్వు అనుకుంటావు కదా నువ్వేదో నీ గుండెకాయ పెద్దని, నీ గుండెకాయ మీద 10 గెట్టు గుండెకాయ. గుర్తుపెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏం బెదిరిస్తావు నువ్వు? బెదిరించి ఫోన్లో ఎత్తపోతారంటావా? అవి రా, ఒంగోలు రా. ఒంగోలు వచ్చి నీ మనుషులు నన్ను టచ్ చేయమను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కాబోయేటువంటి మా యువత స్ఫూర్తిదాత అయినటువంటి నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి, వారికి మేము తీసుకెళ్లి పార్టీకి నీ మీద నువ్వు నాకు బెదిరించినటువంటి అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేస్తా, పార్టీ వారికి అధిష్టానికి కంప్లైంట్ చేస్తా. జిల్లా ఎస్పీ గారికి నేను ఫోన్ చేసి చెప్పాను. ఎస్పీ గారు తాలూకా పోస్టుకి వెళ్ళి మీ కంప్లైంట్ ఇవ్వమన్నారు. కంప్లైంట్ నిన్న 3వ తారీఖు ఈవినింగ్ 9:30 సీఏ గారికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా సాక్షిగా ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి ఫ్యాక్టరిస్టులు, ఇలాంటి రాజకీయ నాయకులు, నేను కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఇదే తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉన్నావు. నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్గా, నేను ఒక హార్డ్కోర్ తెలుగుదేశం పార్టీ నేతగానే ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే నీ పంచాయతీ తేలుస్తాను. నీ బెదిరింపులేందో కూడా నేను హైకోర్టు ద్వారా కూడా మా ముఖ్యమంత్రి దగ్గర నీ మీద కఠిన చర్యలు తీసుకున్నాక నేను పోరాడతానని చెప్పి ఇదే మీడియా సాక్షిగా తెలియజేస్తాను.